బాధాకరమైందంటే ఏదైతే మనకు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు మనం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామో అందులో కొత్త కొత్త కొరీలు పెట్టి 10th క్లాస్ కంపల్సరీ ఉండాలి అంట. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? చదువుకు సింగరేణి ఉద్యోగానికి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ఇప్పుడు 10th క్లాస్ లేదు అనేటటువంటి ఒక ఆలోచనతోని దాదాపు 470 అప్లికేషన్లు పెండింగ్ పెట్టిండ్రు. మేము సింగరేణి చైర్మన్ అండ్ సిఎండి గారు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇది తప్పు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఎక్కువ మంది ఉద్యోగస్తులకు రాకుండా సింగరేణిలో ఎంప్లాయ్మెంట్ పెరగకుండా చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. సింగరేణిలో చదువు ఉన్నా లేకున్నా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉంది. మరీ ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు కంప్లీట్గా చేయాలి కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి మేము చైర్మన్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే అలియాస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అలియాస్ నేమ్ మారు పేర్ల అంశం ఏదైతే ఉందో దీన్ని కేసీఆర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. అప్పుడు చూసి చూడనట్టుగా వదిలేయండి అని చెప్పింది. అంటే ఆ 10 సంవత్సరాలు చూసి చూడనట్టుగా వదిలేసినాం, వేలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చుకోగలిగినాం. ఇప్పుడు కూడా అదే పాలసీ కొనసాగాలి సింగరేణిలో. రియాజ్ అన్న చెప్పినట్టు సింగరేణి కార్మికుడు బాయిలకు దిగితే బయటికి వచ్చేదాకా కూడా మరి భారం అంతా దేవుని మీద వేసి దిగుతాడు తప్పితే సేఫ్టీ అనేటటువంటిది ఎవరు కూడా అష్యూర్ చేయలేరు. ఎంత టెక్నికల్గా జాగ్రత్తలు తీసుకున్నా ఎవరం కూడా అష్యూర్ చేయలేము. మరి అటువంటి హై రిస్క్ జాబ్ చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు ఒక హ్యూమన్ అప్రోచ్తో మనం ఆలోచన చేయకూడదు? ఇది చైర్మన్ గారు ఆలోచించాలి, ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. సింగరేణిలో ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని కొనసాగించే విధంగానే ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.